హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఫోక్ సింగర్ మల్లేష్ యాదవ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఇప్పటి వరకు ఆయన 15 పాటలు రాయడం జరిగింది, పాడడం జరిగింది. సో ఒక్క పాట మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన పాడడం, అది ఆయనకి రీచ్ అవ్వడం, సో ఇలా చాలా జరిగాయి. సో ఈ వీటికి సంబంధించి అసలు ఎలా జరిగింది ఏంటి, ఇవన్నీ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అసలు మీకు ఎందుకు రేవంత్ రెడ్డి గారి పైన పాట పాడాలి, రాయాలనిపించింది? అంటే ఆ సందర్భం అట్లా వచ్చింది మేడం. అక్కడ ఏంటది సందర్భం? ఆయన ములుగు జిల్లాలో గత ఏడాది 2023లో మా ములుగు జిల్లా సమ్మక్క సారలక్క కానుండి జోడో పాదయాత్ర కొనసాగించినప్పుడు రామప్ప దేవస్థానం కాడ ఒక నైట్ మొత్తం నిర్దయ చేసి తెల్లారి మళ్ళీ ములుగు జిల్లాలో పాదయాత్ర చేసే ముందు మా ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క గారి ఆధ్వర్యంలో రామప్ప టెంపుల్కి వెళ్ళాను మేడం. అయితే రేవంత్ రెడ్డి సార్నే ప్రత్యేకంగా కలుద్దామని ఎంటర్ అవుదామని వెళ్ళాడు. ఆడ ఆర్మీ బార్డర్ పోలీసులు ఉన్నారు, వాళ్ళు లోపలికి ఎంట్రీ కానిస్తలేరు. అన్న నేను ఒకసారి సార్ని కలవాలి, సార్ కొత్త ప్రత్యేకంగా వచ్చిన నా ములుగు ఏరియా, ములుగు డిస్టిక్ ఏమది, సీతక్క నాకు తెలుసు, లోపల ఉన్నారు మాట్లాడదంట. పోనీయకుంటే ఇక అప్పుడు ఆ సందర్భం ఎట్లా వచ్చింది, ఇక ఆ సందర్భం అట్లా వచ్చింది. అయితే నేను పాట పాడతానన్న విషయం ఎవరికి తెలియదు కదా, నా కళని నేను బయట పెట్టుకుంటే అట్లనే ఎంట్రీ కానిస్తారేమో అని ఇక అప్పుడు ఆ పాటను ఒక పల్లవి ఒక చరణం పాడడం మొదలుపెట్టిన మేడం. ఓకే, ఏం పాట అది ఒకసారి మా కోసం, మా వీక్షకుల కోసం ఒకసారి పాట పాడతారా? పాడతాం మేడం, తప్పకుండా. జర జర జెండెత్తుడే తొడగొట్టుడే బలిపట్టుడే పల్లె పల్లె కాంగిరేసు జెండనెత్తి కదులుడే పదంబడో అన్నాడు రేవంతే ముందున్నాడు తల్లి సోనియా గాంధీ తోడుగున్నదమ్మా. జర జర జెండెత్తుడే తొడగొట్టుడే బలిపట్టుడే పల్లె పల్లె కాంగిరేసు జెండనెత్తి కదులుడే పదంబడో అన్నాడు రేవంతే ముందున్నాడు తల్లి సోనియా గాంధీ తోడుగున్నదమ్మా. సమ్మక్క సారలక్క దీవెనను పొందుకొని పల్లె పల్లె తిరుగుతంటూ తెలంగాణ జెండ బట్టే, తెలంగాణ జెండ బట్టే రాజకీయ నాయకులంతా ఉండగా నీకున్నారన్న గుండె దైనాన్ని ఊసి నిండుగా నిన్ను పంపినము, నిండుగా నిన్ను పంపినము. జర 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 చల్ జర జర జెండెత్తుడే తొడగొట్టుడే బలిపట్టుడే పల్లె పల్లె కాంగిరేసు జెండనెత్తి కదులుడే పదంబడో అన్నాడు రేవంతే ముందున్నాడు తల్లి సోనియా గాంధీ తోడుగున్నదమ్మా. గడిగోడలు మనకద్దు గడిలా పాలనద్దు దొరలా పాలన వద్దు దోపిడి దొంగల రాజ్యం, దోపిడి దొంగల రాజ్యం. మంచి నీళ్ళ సిల్మ కాడ మాటు వేసినట్టుగా వంచను కాల్మొక్తనన్న బానిస బతుకులు వద్దు, బానిస బతుకులు వద్దు. జర 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 చల్ జర జర జెండెత్తుడే తొడగొట్టుడే బలిపట్టుడే పల్లె పల్లె కాంగిరేసు జెండనెత్తి కదులుడే పదంబడో అన్నాడు రేవంతే ముందున్నాడు తల్లి సోనియా గాంధీ తోడుగున్నదన్నా. గుడిసెలల్లో ఉన్నోళ్లకు గుడ్డి బతుకులద్దన్న పేదవాళ్ళ బతుకులల్లో వెలుగు నింపుదామన్నా, వెలుగు నింపుదామన్నా. కొడంగల్లు కొమ్రం పులి తెలంగాణ పులి బిడ్డవు కేసీఆర్ నోడించ జెండ బట్టి కదులుదాము, జెండ బట్టి కదులుదాము. జర 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 చల్ జర జర జెండెత్తుడే తొడగొట్టుడే బలిపట్టుడే పల్లె పల్లె కాంగిరేసు జెండనెత్తి కదులుడే పదంబడో అన్నాడు రేవంతే ముందున్నాడు తల్లి సోనియా గాంధీ తోడుగున్నదన్నా. బీఆర్ఎస్ పాలనద్దు బీజేపీ ఊసురద్దు రక్తం బిండేటి మరే రాక్షసుల తరిమి కొడదాం, రాక్షసుల తరిమి కొడదాం. నీకు అండ మేమున్నాం జెండ బట్టి కదులుదాం పల్లె పల్లె తిరిగి మరి కాంగ్రెస్ను గెలిపిద్దాం, కాంగ్రెస్ను గెలిపిద్దాం. అరే జర 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 చల్ జర జర జెండెత్తుడే తొడగొట్టుడే బలిపట్టుడే పల్లె పల్లె కాంగిరేసు జెండనెత్తి కదులుడే పదంబడో అన్నాడు రేవంతే ముందున్నాడు తల్లి సోనియా గాంధీ తోడుగున్నదన్నా, తల్లి సోనియా గాంధీ తోడుగున్నదన్నా. ఇది రీచ్ అయిందా సీఎం రేవంత్ రెడ్డి గారికి? ఇది అవ్వక ముందు కదా, ఎన్నికల సమయంలో మీరు రాసి పాడినటువంటి పాట ఇదే పాట. ఇది రీచ్ అయిందా రేవంత్ రెడ్డి గారికి? ఆల్రెడీ రేవంత్ రెడ్డి సార్ విన్నాడు, ఆల్రెడీ రికార్డింగ్ కూడా చేయించిండు సార్.
సారే చేయించారు. ఆ, ఆయన పిసిసి ఉన్నప్పుడు అది ఎలక్షన్ల ముందు చేయించాడు. మరి ఆ తర్వాత మళ్ళీ ఇంకే పాట రాయలేదా రేవంత్ రెడ్డి గారి పైన? ఆ తర్వాత కూడా అంటే అంటే గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు ఏమన్నా పాట రాశారా? లేదు మేడం, ఇప్పుడే రాద్దామని అనుకుంటాను. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారి మీద ఒక పాట స్వయంగా, అంటే చరిత్రలో ఈ 5 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఆ పాట చరిత్రలో నిలిచిపోయేందుకు ఒక పాట రాద్దామని అనుకుంటున్నాం మేడం. ఇంకా దాన్ని స్టార్ట్ చేయలేదు, రాద్దామని అనుకుంటున్నా, రాస్తా ఆల్రెడీ. ఓకే. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు, అంటే 15 పాటలు రాశారు అని అన్నారు కదా, అందులో జనాలకి బాగా రీచ్ అయిన పాట ఏదేంది? ములుగు జిల్లా పాట మేడం. ఏం పాట అది ఒకసారి మాకు? అదే, ప్రపంచ చరిత్ర పేరునుగాంచిన పర్యాటక నా ప్రాంతమురా, ఉద్యమానికే ఊపిరి పోసిన నెత్తుటి మడగుల నీలరా, నా దివాసీల మొలగురా, దట్టమైన నా అడవులు, ఎత్తైన శిఖరాలు, భోగోత జలపాతాలు, పారేటి గోదావరి అలలు, ప్రకృతి అందల పచ్చదనం, ప్రకృతి అందల పచ్చదనం, పరమశించేడి మమ్మతనం, ప్రపంచ ప్రపంచ చరిత్ర పేరునుగాంచిన పర్యాటక నా ప్రాంతమురా, ఉద్యమానికే ఊపిరి పోసిన నెత్తుటి మడగుల నీలరా, నా దివాసీల మొలగురా. అంటే ఆ ప్రాంతం మీది కాబట్టి ఆ ప్రాంతం మీద రాశారు, రేవంత్ రెడ్డి గారు ఇష్టం కాబట్టి ఆయన మీద రాశారా? అట్లని కాదు మేడం, ములుగు జిల్లా కొత్తగా ఏర్పడ్డాక రామప్ప యునెస్కో గుర్తింపు వచ్చినాక మొట్టమొదటిగా మా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు ఎమ్మెల్యే ధనసరి సీతక్క గారి కాడికి పోయి సొల్యూషన్లు తీసుకుని, అక్క ఈ ఏరియా మీద నేను ఒక పాట రాయాలనుకుంటున్నా, పర్యాటక ప్రాంతాల మీద. ఏమేమి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి అక్క, మరి దాని మీద మీరు ఎట్లా ప్రోత్సహిస్తారని అడిగితే, అన్నిటికీ నేను చాలా వరకు ఆ పాట రాసేటందుకు నేను మద్దతు చేస్తా, నువ్వు రాయి తమ్ముడు అని నాకు చెప్పింది ఆల్రెడీ. అప్పుడు ఆ యునెస్కో గుర్తింపు వచ్చింది. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారక్క మేడారం జాతర ఉంది, మల్లూరు నరసింహస్వామి ఉంది, బోగోత ఉంది, లక్నవరం సరస్సు, ఇట్లా అన్ని అనేకమైన ప్రాంతాలకు విభజిల్లుతున్నటువంటి ములుగు ప్రాంతం కాబట్టి ములుగు జిల్లా అయినాక ప్రత్యేకంగా రాసినటువంటి పాట ఇది. ఇది ఎవరో చెప్తే రాసింది ఏం కాదు, నా సొల్యూషన్ తోటి నేను రాసుకున్నా. దానికి కొద్దిగా సీతక్క గారు కొద్దిగా మద్దతు ఇచ్చారు. అప్పుడున్న టీఆర్ఎస్ లీడరు కుస్మ జగదీష్ అని మా జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, ఆయనే ప్రత్యేకంగా డబ్బులు పెట్టి దాన్ని రికార్డింగ్ చేయించడం జరిగింది. ఓకే. అంటే మీరు ఇలాగ ఇప్పుడు బీఆర్ఎస్కి ఆపోజిట్గా రాయడం జరిగింది కదా రేవంత్ రెడ్డి గారికి సంబంధించి, ఆ పాట విన్న తర్వాత మీకు ఏమైనా బెదిరింపులు కానీ ఇలాంటివి ఏమన్నా రావడం జరిగిందా? నాకేం రాలే, ఎందుకంటే నేను ఆ పాట రాసినాక మ్యాక్సిమం నాకు ఖమ్మం బహిరంగ సభ ఒకటి జరిగింది. ఇక ఆ సభ నుండి మొత్తం ఇంకా పెద్ద పెద్ద స్టేజీలు సారంబడే తిరగడం ఇట్లా జరిగినాయి కాబట్టి దాని మీద ఇంత పెద్ద నాకు బెదిరింపులు అనేటివి ఏం రాలేదు మేడం, ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు. అయినా ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఇంకేం వస్తాయి బెదిరింపు. అంటే మీరు ఎలక్షన్ సమయంలోనే, అంటే పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ పాట రాశాను పాడాను అని చెప్పారు కదా, సో మరి ఆ టైంలో ఏమన్నా మీకు బెదిరింపులు ఏమైనా వచ్చాయని అలా అడిగా అనమాట, ఇప్పుడు కాదు. అట్లాంటివి ఏం రాలేదు, వచ్చినా కూడా వాటిని ఎదుర్కొందాం అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు చేసిన దౌర్జన్యం, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేసిన దౌర్జన్యాన్ని బట్టి ఆ పాటను నేను రాయడం జరిగింది. ఒక కవికి, ఒక గాయకునికి, ఒక రచయితకున్న అనుబంధం ఏంటంటే అక్కడ అన్యాయం జరుగుతుంది అంటే దాన్ని వ్యతిరేకించడే కళాకారుని లక్షణం. ఆడ జరిగింది కాబట్టి దాన్ని బట్టే నేను రాసిన. అట్లాంటివి చాలామంది రాసిళ్ళు కళాకారులు. నేను ఒక్క పాటకు నాకు బెదిరింపులు అనేది కాదు, ఒక పాటకు నాకే కనుక బెదిరింపులు వస్తే అట్లాంటి చాలా పాటలు రాస్తాను నేను. అంటే బెదిరిస్తే ఎక్కువ పాటలు రాస్తారా? బెదిరిస్తే ఎక్కువ పాటలు అని కాదు మేడం, అట్లా వ్యతిరేకంగా ఎందుకు రాసింది అంటే అక్కడ జరిగింది. ఇప్పుడు కాలేజ్ మీరు వ్యతిరేకంగా జరిగింది కాబట్టి రాశాను అనొచ్చు అక్కడ, లేకపోతే అక్కడ జరిగింది కాబట్టి రాశానని మీరు అనొచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులు అలా యాక్సెప్ట్ చేయరు కదా.
నువ్వు ఎందుకు రాస్తావు, నువ్వు చూసావా, నువ్వు చేసావా, దగ్గరుండి చూసావా అని చెప్పేసి అని అడిగే వాళ్ళు అడుగుతారు కదా. అడుగుతా దానికి సమాధానం నేను చెప్తా కదా. అది కూడా పాటలోనే చెప్తారా, మాటల్లో చెప్తారా? మాటల్లో చెప్తా, పాటల్లో చెప్తా. ఇప్పుడు నువ్వు చెప్పిన వాగ్దానాలు కనుక నువ్వు కరెక్ట్గా కనుక ఈ రాష్ట్రంలో నువ్వు అమలు చేసి 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఆ 10 సంవత్సరాలలో మీరు కరెక్ట్గా వాగ్దానం చేసినాక మేము ఎందుకు రాస్తాం పాటలు? మీరు కరెక్ట్గా ఒక న్యాయంగా ప్రజలకు న్యాయంగా చేస్తే మేము పాటలు ఎందుకు రాస్తాం? మాకేం పని పాట లేదా? అంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము అభివృద్ధి చేశాము, కొన్ని కోట్లు తీసుకొచ్చాము, అభివృద్ధి చేశాము, సంపదను తీసుకొచ్చామని చెప్తున్నారు కదా. మీరు ఎలా అంటారు? అదే వాళ్ళు చేసిన అభివృద్ధి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద వెళ్తుంది కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మ్యాక్సిమం 100 ఏళ్ళ కింద కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు అట్లనే ఉన్నాయి, కానీ 5 ఏళ్ళ కింద కట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు కుంగిపోతున్నాయి కదా కాళేశ్వరం ప్రాజెక్టు. మరి ఇంకేంది తెలుస్తుంది కదా జనాలకు. నువ్వు 1 కోటి ఎకరాలకు నీరిస్తానన్నావు, ఇంటికొక ఉద్యోగం అన్నావు, డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఉచిత కరెంట్ అంటే ఇచ్చినవులే, దానికి మేము కాదంటలేవు. 1 కోటి ఎకరాలు కాదు, రామప్ప చెరువు ములుగు జిల్లాలో, మా ములుగు జిల్లాలోనే రామప్ప చెరువు ఉంది, లక్నవరం చెరువు ఉంది. లక్నవరం చెరువు కింద ఒక 50 ఎకరాలు మిషన్ భైరత నీళ్ళతోటి వారినాయి, పారితే దానికి మేము ఒప్పుకుంటాం. అట్లా అనేకమైన చెరువు. అంటే మీరు చాలా బాధలు పడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చారు కదా, రేవంత్ రెడ్డి గారు మీకు ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఒక 1 మంతే జరిగింది. సో రాబోయేటువంటి రోజుల్లో అంటే మీ ప్రాంతంకి ముఖ్యంగా, ఎందుకంటే అన్ని ప్రాంతాల కంటే ముందు మన గురించి మనం ఆలోచించుకుంటాం కదా, మీరున్నటువంటి ప్రాంతానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మీ ఉన్నట్టు అక్కడ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఏం చేస్తారంటే మేడం, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా కొద్దిగా అభివృద్ధి అయితే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నేనేమంటానంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి నా ములుగు జిల్లాకు చేస్తాడు అనేది నేను కరెక్ట్గా చెప్పలేదు, ఎందుకంటే ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు మా ములుగు జిల్లాకు అభివృద్ధి చేయాలంటే మా ఎమ్మెల్యే ధనసరి సీతక్క గారు చేయాలి. ఆమె చేస్తుంది, అంత నమ్మకం ఉన్నది మాకు, ఆమె నమ్మకం ఉన్నది. ఏదైతే గవర్నమెంట్ మీద అయితే ఏదైతే సంక్షేమ పథకాలు కనుక అమలు అవుతాయో కాంగ్రెస్ పార్టీ తరఫున అవి 5 ఏళ్ళలో పక్కా అమలు అవుతాయి మేడం. మీ బాధని, మీ సంతోషాన్ని మీరు పాటల రూపంలోనే చెప్తారా? మీ బాధని కానీ సంతోషాన్ని కానీ పాటల రూపంలోనే చెప్తారా? నా బాధను నా సంతోషం పాట రూపంలో అంటే మాట రూపంలో చెప్తే పాట రూపంలో చెప్తాం మేడం, దాని ఏం లేదు. అంటే మీరు ఫోక్ సింగర్ అండ్ లిరిక్స్ కూడా రాస్తారు కదా, ఆ ఉద్దేశంలో అడుగుతున్నాను. బాధాకరంగా కూడా కొన్ని రాస్తాం, అంటే సందర్భాల బట్టి సమయాల బట్టి దాన్ని బట్టి పాటలు రాయగలుగుతాం. రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి గారి పైన పాట రాస్తాను అని అంటున్నారు కదా, ఎప్పుడు ఎలా అనుకుంటున్నారు? ఏంటి ఎలా అని అనుకుంటారు అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు ఉన్నాయి, 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తాను అన్నాడు. అమలు చేసి అంటే దాన్ని రాసే విధానం అది వేరే ఉంటుంది మేడం, దానికి ఒక ట్యూను, దానికి ఒక బాణి. సంగీతం నేర్చుకున్నారా మీరు? లేదు మేడం, కానీ దాని అన్నీ తెలుసు ఎలా చేయాలి ఏంటి అని. మీ గొంతు చాలా బాగుంది. ఇంకొకసారి మీరు రాసినటువంటి పాటల్లో కానీ మీకు నచ్చిన పాటల్లో కానీ ఒక్క పాట మా వీక్షకుల కోసం. మా ఊరు కోసం ఒక పాట రాశాను మేడం, నన్ను ఒక కళాకారునిగా ఇక్కడ తీసుకొచ్చిన దానికి. తప్పకుండా పాట పాడండి. ఈరోజు ఇవాళ మీ ఛానల్లో మీకు ఎదురుగా నేను కూర్చొని మాట్లాడడానికి, ఆ పాట రాసేదానికి, ఈరోజు నేను బతుకునేదానికి కారణం ఈరోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే ధనసరి సీతక్క గారు, నన్ను కన్నా నా తల్లిదండ్రులు, నా తోడబుట్టిన నా అక్క, దాంతోపాటు అందరికీ ప్రతి ఒక్కరికి చదువు వరం ఇచ్చిండు భగవంతుడు, ఆ పరమశివుడు. కానీ నాకు మంచి గొంతును ఇచ్చిండు, మంచి రాగాన్ని ఇచ్చిండు, అది రాసే తెలివిని కూడా ఇచ్చారు. గొంతుతో పాటు గొంతు రాయడానికి తగ్గ తెలివి అన్నీ ఇచ్చారు మీకు. ఒకసారి ఆ పాట పాడండి మా అందరి కోసం. పచ్చటి పైరుల నిండు పుట్టే నిల్లు కాసిందేవి పేట ఊరురా, నాకు కళాకారునిగా జన్మనిచ్చిన మనగన్న నా పల్లె తల్లిరా.
పచ్చటి పైరుల నిండు పుట్టి నిల్లు కాసిందేవి పేట ఊరూరా నాకు కళాకారునిగా జన్మనిచ్చిన నన్ను గన్న నా పల్లె తల్లిరా ఊరు చుట్టూ పంట సేన్లు నట్ట నడుమ పల్లెటూరు నాగన్లు దున్నేటి రైతన్నకు అలసనన్నది ఎరగాడాయే కొమ్మల్ల కూసున్న కోగిలమ్మ కొమ్మల్ల కూసున్న కోగిలమ్మ నా ప్రకృతిని చూసి పరమశించేదిరా పచ్చటి పైరుల అరెరెరే పచ్చటి పైరుల నిండు పుట్టి నిల్ కాసిందేవి పేట ఊరూరా నాకు కళాకారునిగా జన్మనిచ్చిన నన్ను గన్న నా పల్లె తల్లిరా. చిన్నప్పుడు గొర్రెలు కాసేది మేడం, దాని గురించి కూడా ఒకటి చరణం రాసిన. ఇంటింటికి గొర్రెల మంద ఇంటింటికి గొర్రెల మంద గొర్రెల కాసేటి నాయల మంద ఇంటింటికి గొర్రెల మంద గొర్రెల కాసేటి నాయల మంద ఊరు చివరిలోన గొర్రెల మంద ఊరు చివరిలోన గొర్రెల మంద ఏడాదికోసారి బలిగొట్టేటి ఏడాదికోసారి బలిగొట్టేటి మంది చాయిలన్న జాడలేదు మంది చాయిలన్న జాడలేదు నా పల్లెలోన గొర్రెల మందగా నారాదు పచ్చటి పైరుల అరే అరే పచ్చటి పైరుల నిండు పుట్టి నిల్ కాసిందేవి పేట ఊరూరా నాకు కళాకారునిగా జన్మనిచ్చిన నన్ను గన్న నా పల్లె తల్లిరా నడువుల నా బొడ్డు రాయి ఊరు చివర వడ్ల రైసు మిల్లు నడువుల నా బొడ్డు రాయి అక్షరాలను నేర్చుకున్న అందమైన పాఠశాల బతుకు తెరవు కొరకు పాటను చూపిన బతుకు తెరవు కొరకు పాటను చూపిన బంగారు ననుగన్న తల్లి నా పల్లెరా పచ్చటి పైరుల అరెరే పచ్చటి పైరుల నిండు పుట్టి నిల్లు కాసిందేవి పేట ఊరూరా నాకు కళాకారునిగా జన్మనిచ్చిన నన్ను గన్న నా పల్లె తల్లిరా చెట్లల్ల గుట్టల్ల పాట పాడు చెట్లల్ల గుట్టల్ల పాట పాడుతుంటే చెట్లల్ల గుట్టల్ల పాట పాడుతుంటే నా పాట విన్న మరి పల్లె మురిసేదిరా కొమ్మల్ల కోవిల రాగమెత్తేదిరా నడు మంచి నా చెల్లె పాట వినేదిరా పచ్చటి పైరుల అరెరెర పచ్చటి పైరుల నిండు పుట్టి నిల్లు కాసిందేవి పేట ఊరూరా నాకు కళాకారునిగా జన్మనిచ్చిన నన్ను గన్న నా పల్లె తల్లిరా. చాలా చాలా బాగుందండి పాట. మీ ఊరికి సంబంధించి అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చాలా బాగా పాడారు. మీరు ఇంతకుముందు పాడిన పాటలు కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా మీరు ఇంకా చాలా చాలా పాటలు రాయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.